హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి కొత్త వీడియో. ఈ వీడియోలో మనము న్యూజిలాండ్కి ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురావద్దు, ఎట్లా ప్యాక్ చేసుకోవాలి, ఎంత ప్యాక్ చేసుకోవాలి, సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను అనమాట. నేను న్యూజిలాండ్కి లాస్ట్ ఫెబ్లో వచ్చాను, అంటే 2025 ఫెబ్, అంటే ఫెబ్ ఇంటేక్ అనమాట. నాకు వచ్చేటప్పుడు చాలా ప్యాక్ చేసుకున్నాను. సో కొన్ని అవసరం పడ్డాయి, కొన్ని అవసరం పడలేదు. సో దాన్ని బట్టి మీకు చెప్తాను అనమాట ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురావద్దని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పుడైనా మనము ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు స్టూడెంట్గా మనకి ఫ్లైట్ వాళ్ళు కొన్ని బుకింగ్స్ బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది 40 కేజీస్ ఇస్తారు, కొంతమంది 30 కేజీస్ ఇస్తారు. సో మనము 40 కేజీస్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉంటాయి సామాన్లు తీసుకురావడానికి, బుక్స్ కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ మనం క్యారీ చేస్తాం కాబట్టి సో వెయిట్ ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. సో మినిమం 40 కేజీస్ బుక్ చేసుకోండి మీరైతే. సో మనం న్యూజిలాండ్ లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే ముందు స్టూడెంట్ లాగా మనకి లగేజ్ అనేటివి మొత్తం 3 బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ బ్యాగ్, 2 బిగ్ బ్యాగ్స్. దాంతోపాటు మనం ఒక క్యారీ ఆన్ బ్యాగ్ వేసుకోవచ్చు. సో అది లెక్కకు రాదన్నమాట వెయిట్. సో అన్ని క్యారీ చేసుకోవచ్చు. సో మనము క్యారీ ఆన్ బ్యాగ్తో స్టార్ట్ చేద్దాం ప్యాకింగ్. సో ఫస్ట్ ఆ క్యారీ ఆన్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి? ఆ క్యారీ ఆన్ బ్యాగ్లో మీ పాస్పోర్ట్, మీ ఫ్లైట్ టికెట్స్, మీ ఈ వీసా. నేను న్యూజిలాండ్ కాబట్టి నాకు ఈ వీసా ఇస్తారు. సో పాస్పోర్ట్లో స్టాంప్ అట్లాంటివి ఏమి ఉండదు. సో ఈ వీసా ఉంటుంది. సో ఆ వీసా కాపీ ప్లస్ ప్లేస్ ఆఫ్ ఆఫర్, అంటే నా కాలేజ్ ఆఫర్ లెటర్ అనమాట. సో ఈ ఫోర్ ప్లస్ మనీ ఉండాలి. ఎందుకంటే న్యూజిలాండ్ కరెన్సీ మనీ ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడ పెడితే అక్కడ పెడితే పోతే. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మన మనీ పర్స్లో పెట్టుకుంటాం కదా. సో పర్స్లో దీంతోపాటు ఇంటర్నేషనల్ ఒక కార్డు ఉండాలి, ట్రాన్సాక్షన్ కార్డ్. ఎందుకంటే మనము కరెన్సీ ఎక్కడ పడితే అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోలేం కాబట్టి. సో ఇంటర్నేషనల్ కార్డ్, నియో కార్డ్ కానీ, ట్రావెల్ కార్డ్స్ కానీ ఇట్లా ఉంటాయి అనమాట. సో మీరు ఈజీగా దొరికేస్తే ఒక 1-2 డేలో వచ్చేస్తుంది. సో అది తీసుకొని తప్పకుండా. నెక్స్ట్ ఈ ట్రావెల్ కార్డ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, మీ ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇట్లాంటివి ఉంటే తీసుకొచ్చుకోండి. సో అవన్నీ పర్సులు ఉండాలన్నమాట, మీ దగ్గరనే ఉండాలి అవి. ఇక్కడ ఏ బ్యాగ్లో పెట్టకండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మీరే క్యారీ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన 7 కేజీస్ బ్యాగ్ అనమాట. ఇది క్యాబిన్ బ్యాగ్. సో మన క్యాబిన్ తీసుకెళ్ళొచ్చు. ఈ బ్యాగ్స్లో ఎట్లాంటి ప్యాక్ చేసుకోవాలంటే మనకి అప్పటికప్పుడు తీసుకునేటట్టు ఉండే ప్రోడక్ట్స్ అన్ని ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, దాని తర్వాత మన ల్యాప్టాప్ బ్యాగ్ అంటే కాలేజ్ బ్యాగ్, దాని తర్వాత పవర్ బ్యాంక్ తీసుకోండి. సో చాలా యూస్ఫుల్ అవుతుంది, నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది పవర్ బ్యాంక్. సో పవర్ బ్యాంక్ తీసుకోండి. పవర్ బ్యాంక్, ఒక చేంజ్ ఆఫ్ క్లోత్స్, ఎందుకంటే మనము లాంగ్ డిస్టెన్స్ ఫ్లై చేసేటప్పుడు మనకి మధ్యలో లేవర్స్ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఫ్రెష్ అప్ కావడానికి ఒక చేంజ్ ఆఫ్ క్లోత్స్, టూత్ బ్రష్, గ్రూమింగ్ స్టఫ్ అనమాట, టూత్ బ్రష్, మాయిశ్చరైజర్ ఇట్లాంటివన్నీ ఆ చిన్న బ్యాగ్లో వేసుకోండి. అట్లా పేర్ ఆఫ్ షూస్ అవి ఉంటే అవి కూడా దాంట్లోనే వేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి లగేజ్ అనేది చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఎక్కడ దిగి మనం తీసుకునే అవసరం లేదు. సో నెక్స్ట్ వాటర్ బాటిల్ తీసుకోండి. సో వాటర్ నింపకండి, వాటర్ బాటిల్ తీసుకోండి. మామూలు ఫ్లైట్స్ ఎక్కితే ఇస్తారు కానీ ఎంతకైనా మనం కొంటే ఎయిర్పోర్ట్స్లో కొంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని అక్కడ ఫిల్ చేసుకోండి ఎయిర్పోర్ట్లో. సో ఇవన్నమాట మనం సెకండ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాల్సినవి. ఒకవేళ మీకు ఆకలి వేస్తే మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట ఫుడ్, అంటే తినుకుంటే తీసుకెళ్ళొచ్చు. సో అది ప్రాబ్లం ఏమి ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత కొనుక్కోడానికి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి సో ప్యాకెట్ ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. కాకపోతే లిమిటెడ్గా తీసుకెళ్ళాలి, అయిపోగొట్టాలి. మళ్ళీ న్యూజిలాండ్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. సో మీరు తినడానికి అయితే తీసుకెళ్ళొచ్చు కొన్ని స్నాక్స్, ఆ మధ్యలో ఆకలిస్తుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి 20 కేజీస్ బ్యాగ్. సో 20 కేజీస్ బ్యాగ్లో ఫస్ట్ బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్లో ఏమి ఉండాలంటే మనకి క్లోత్స్, ఇంపార్టెంట్ క్లోత్స్ ఉండాలి. సో క్లోత్స్ అనగానే మనము ఎక్కువ ప్యాక్ చేసుకుంటాం. సో అంత సినిమా ఏమి ఉండదు ఇక్కడ. సో నార్మల్గా ఇక్కడ అందరు చెడ్డీలు బండిలు వేసుకొని తిరుగుతారు. సో ఇక్కడ చాలా ఇట్లా ఫార్మల్గా అట్లా ఏమి ఉండదు అనమాట. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫార్మల్స్ యూజ్ చేస్తారేమో, కానీ అప్పుడు కూడా చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. సో ఇట్లాంటి బట్టలు ప్యాక్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ టీ షర్ట్స్ తీసుకోండి. టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, నేనైతే డైలీ ఇవే యూజ్ చేస్తాను. జీన్స్ ప్యాంట్ చాలా అంటే చాలా తక్కువ. సో మ్యాక్సిమం టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ కొనుక్కోండి. సో ఇవి ప్యాక్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 షర్ట్స్, ఒక 2 జీన్స్ ప్యాంట్స్ తీసుకోండి. ఇది ఇక్కడ అకేషనల్ అనమాట. దాని తర్వాత ఒక 2 షర్ట్స్, ఒక ఫార్మల్ షర్ట్స్, 2 ఫార్మల్ ప్యాంట్స్ పెట్టుకోండి. సో ఇది కూడా అకేషనలే, ఇప్పటివరకైతే నేను యూజ్ చేయలేదు. సో ఫ్యూచర్లో యూజ్ పడతాయేమో అనుకుంటున్నా. సో నాకు యూజ్ అయ్యే అకేషన్ కూడా అనిపిస్తలేదు. దాని తర్వాత ట్రెడిషనల్ వేర్ ఉంటే ఇవి తీసుకోండి. సో ఎక్కువ ప్యాక్ చేసుకోకండి బట్టలు, ఎందుకంటే కాస్ట్ సిమిలర్ టు ఇండియానే ఉంటుంది ఇక్కడ బట్టల కాస్ట్. సో ఎక్కువ ప్యాక్ చేసుకోకండి.
దాని తర్వాత వచ్చేసి మనకి చిన్న చిన్నవి ఆహ్, ఏమంటారు నెసెసరీస్ అనమాట. సో, ఇప్పుడు సపోజ్ బటన్ పోయినా మనకి చేసుకోవడానికి సూయింగ్‌వి ఇట్లా నీడిల్స్ ఇవన్నీ చిన్న చిన్న ఒక డబ్బాలో ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడికొచ్చిన తర్వాత వెతకనీకి ప్రాబ్లమ్ రాకుండా. దాని తర్వాత ఇంకేమున్నాయి బట్టలతో పాటు ఇక్కడ ఎట్లాంటి సీజన్స్ ఉంటాయంటే మాక్సిమం రెయిన్ పడతది, లేకపోతే చల్లగా ఉంటది, లేకపోతే ఎండ కొడతది. ఎండ ఒక 4 మంత్స్ మాత్రమే ఉంటది. అది కూడా 4 మంత్స్ మొత్తం ఉండదు. థర్డ్ మంత్‌కి తగ్గుతా ఉంటదనమాట. సో, ఫస్ట్ 1 మంత్ ఎక్కుతా ఉంటది. దాని తర్వాత థర్డ్ మంత్ తగ్గుతా ఉంటది. సో, కరెక్ట్ ఎండ్ ఉండేది ఒక 2 మంత్స్. సో, దానికోసం సమ్మర్ వేర్ కొంచెం తక్కువ తీసుకోండి. వింటర్ వేర్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోండి. అంటే హుడీస్ గానీ, జాకెట్స్ గానీ తీసుకోండి. దాంతో ఇక్కడ వర్షం ఎప్పుడు పడితే అప్పుడు పడతది. మీకు ఎప్పుడు పడతదో కూడా అది చెప్పదు. సో, పడతనే ఉంటదది. దానికోసం ఏందంటే అంబ్రెల్లా, రెయిన్ కోట్, ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ అనమాట. లోపల వార్మ్ ఉంచి బయట వాటర్ ప్రూఫ్ ఉంటాయి కదా! సో, ఐడియా వచ్చేసి ఉంటది మీకు. సో, అట్లాంటిది ఒక జాకెట్ పక్కా అంటే పక్కా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొనాలంటే ఘోరం కాస్ట్. ప్లస్ మీరు తిరగలేరు. ఎందుకంటే మీరు వచ్చే ముందు మీకెవ్వరు తెలీదు కాబట్టి ఒకవేళ తెలిసినా గానీ ఆహ్, కొనాలంటే భయమేస్తది మీకు. $40, $50 చూడగానే నాకు భయమేసింది. సో, బెటర్ ఇండియాకెళ్ళి తెచ్చుకోండి అవి. నెక్స్ట్ మన బట్టల తర్వాత మనకి ఇంకేంటిదంటే ఫుడ్ ఐటెమ్స్. మనము ఆఫ్‌కోర్స్ మనం ఇండియాకెళ్ళి వస్తున్నామంటే పచ్చళ్ళు, అన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయో అని భయపడతాం కాబట్టి. సో, మీరు కూడా తీసుకురండి. ఇక్కడ తీసుకురావాల్సిన మెయిన్ ఏంటిదంటే కారం పొడి. నాకు కారం పొడి ఇక్కడ అస్సలంటే అస్సలు బాగుండదు. సో, ప్యాకెట్‌వి అంటే నాకు అలవాటు లేదనమాట. సో, ప్యాకెట్‌వి. సో, మీరేం చేస్తారంటే ప్యాక్ చేసుకొని రండి. కారం పొడి ఒక్కటే ఇక్కడ దొరకదు ప్రాపర్‌గా. మిగతావన్నీ దొరుకుతాయి. మసాలాలు అవన్నీ దొరుకుతాయి. సో, తీసుకొచ్చితే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొచ్చుకోండి. కాకపోతే కారం పొడి మాత్రం ఎక్కువ తీసుకొచ్చుకోండి. ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట నాది. నెక్స్ట్ మా ఫుడ్ ఐటెమ్స్ అంటే మ్యాగీ, ఇన్‌స్టంట్ ఫుడ్ ఉంటాయి కదా! మ్యాగీ ఒక 2 ప్యాకెట్స్, ఈపీ ఒక 2 ప్యాకెట్స్. ఎందుకంటే ఎళ్ళిపోవడానికి ఆహ్, రాగానే మీకేమైనా ఆకలేసినా చేసుకోవడానికి. సో, అట్లా ప్రాబ్లమ్ కాకుండా ఈ మ్యాగీలు అవి ఇవి తెచ్చుకోండి. అంతేగాని ఫ్రెష్ ఫుడ్ మాత్రం ఏది తీసుకురావద్దు. ఏదంటే ఏది తీసుకురావద్దు. అట్లానే విత్తనాలు గాని, ఇట్లాంటి సీడ్స్ ఉంటాయి కదా! ఆ సీడ్స్ కూడా తీసుకురావద్దు. సీడ్స్, ఫ్రెష్ ఫుడ్డు అన్నీ కుక్డ్ ఫుడ్ ఉండాలి. లేకపోతే డ్రైడ్ ఫుడ్ ఉండాలి. ఏదో ఉండాలి. సీడ్స్ అయితే అస్సలు తీసుకురావద్దు. సీడ్స్, ఫ్రెష్ ఫుడ్డు, మీట్ తీసుకురావద్దు. చికెన్ పికిల్ అండి, మటన్ పికిల్ అని అస్సలు తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటే మాత్రం డైరెక్ట్ $200 ఫైన్ అనమాట. నెక్స్ట్ మీరు ఆహ్, ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి మళ్ళీ ప్యాకింగ్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ ఉంటాయి కదా! సో, ఆ ప్యాకింగ్ చేసుకొని రండి. ఆహ్, పచ్చళ్ళు అవి ఇవి. సో, అది కూడా లిమిటెడ్‌గా తెచ్చుకోండి. ఎందుకంటే మనము ఒకరమే ఉంటాం కాబట్టి. సో, మాక్సిమం అట్లాంటివి తెచ్చుకోండనమాట. నెక్స్ట్ వార్మ్ క్లోత్స్ అనగానే మీరు హుడీస్ అవి ఇవి తీసుకొస్తారు కదా! దాంతో పాటు గ్లౌజెస్ అవి కూడా తీసుకోండి. అంటే గ్లౌజెస్, మఫ్లర్స్, ఇంకోటి స్కార్ఫ్స్ అవి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చలి ఘోరం ఉంటది. మరి కెనడా అక్కడ సైడ్ అంత చలి ఉండదు గానీ, సో, బానే ఉంటది. సౌత్ సైడ్ అంటే సౌత్ ఐలాండ్‌కొస్తే ఇంకా ఎక్కువ ఉంటదనమాట చలి. నార్త్ ఐలాండ్‌లో కూడా ఉంటది గానీ, మరి అంత పీక్‌లో ఉండదు. సో, బెటర్ అన్నీ తీసుకొచ్చుకోండి వింటర్ వేర్‌కి. దాని తర్వాత వచ్చేసి లగేజ్ నెంబర్ 2 అనమాట. సో, లగేజ్ నెంబర్ 1లో ఇవన్నీ ప్యాక్ చేసుకోండి. వీటికే ఎక్కువైపోతది నాకు తెలుసు. సో, లగేజ్ నెంబర్ 2లో వచ్చేసి మనకి ఆహ్, డైలీ నెసెసరీస్ అనమాట. టవల్స్ గానీ, బెడ్‌షీట్స్ గానీ, లైక్ పిల్లో కవర్స్ గానీ, ఇవన్నీ సెకండ్‌ల. ఇంకేముంటదంటే సెకండ్ దాంట్లో సోప్స్, మనము మాయిశ్చరైజర్స్, గ్రూమింగ్ స్టఫ్ అంటే నెయిల్ కట్టర్స్ గానీ, ట్రిమ్మర్స్ గానీ, దాని తర్వాత షాంపూస్ గానీ, ఇవన్నీ సెకండ్ బ్యాగ్‌లో రావాలనమాట. దాంతో పాటు యుటెన్సిల్స్. యుటెన్సిల్స్ అంటే ఈ బాండీలు మనం కుక్ చేసుకున్నామనుకో, సో, మనకి ఫస్ట్ మన బ్యాచిలర్‌గానే వస్తాం ఆఫ్‌కోర్స్. సో, బ్యాచిలర్‌గా వచ్చే ముందు మనకేం కావాలి? ప్రెషర్ కుక్కర్ కావాలి, ఆహ్, రైస్ కుక్కర్ కావాలి, నెక్స్ట్ ఒక స్పూన్స్ కావాలి. బౌల్స్ ఇక్కడికొచ్చి కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ కేమార్ట్‌ల ఇంకా వేర్ హౌస్‌లో $1 కూడా దొరుకుతుంటాయన్నమాట యుటెన్సిల్స్. ఈ ప్లేట్స్‌కి అవి ఇవి. సో, బెటర్ ఒక ప్లేట్ తీసుకొచ్చుకోండి. ఇంకేం తీసుకొస్తారంటే అంతే 3 తీసుకొచ్చుకోండి కుక్ చేసుకోవడానికి. అన్ని ఇండక్షన్‌లే ఉంటాయి ఈడ. సో, ఇండక్షన్‌కి సరిపోయేది తెచ్చుకోండి అనమాట. అంతేగాని సీడ్స్ ఏమి తీసుకురాకండి. ఫుడ్ ఐటెమ్స్ చెప్పాను కదా! అవే తీసుకోండి ఫుడ్ ఐటెమ్స్. దాని మించి ఇంకేం తీసుకురావద్దు. దాని తర్వాత ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ ప్రస్తుతానికి నేను తెచ్చుకున్నా గానీ ఇప్పటివరకైతే యూజ్ చేయలేదు. సో, బెటర్ తెచ్చుకోండి. తెచ్చుకోకపోయినా పర్లేదు. ఇక్కడ కొనుక్కోవచ్చనమాట. సో, రాగానే మనకెంత యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం స్టూడెంట్‌లాగా వస్తాం కాబట్టి. సో, అన్నీ ఫార్మల్‌గా యూజ్ చేస్తాం మనం. ఇట్లా ఏం యూజ్ చేయమనమాట.
మంచి షర్ట్స్ వేసుకొని అవేం చేసుకోం కాబట్టి సో చెల్తా టీ షర్ట్స్. ఇంకా బ్యాగ్లో స్టేషనరీ తీసుకురండి. స్టేషనరీ అంటే పెన్స్, నోట్బుక్స్, ఇంకా ఇది అవి ఉంటాయి కదా, ఇదేమంటే గమ్ము. సో ఇవన్నీ తీసుకురనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అవి, ముఖ్యంగా నోట్బుక్స్, పెన్స్, స్టేషనరీ చాలా కాస్ట్లీ. సో బెటర్ అవన్నీ తీసుకురండి. దాని తర్వాత మీకు ఒకవేళ కళ్ళజోడు ఉంటే ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ స్పెట్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ అది కూడా కాస్ట్లీ కాబట్టి. సో బెటర్ ప్రిస్క్రైబ్ మీరు తీసుకురావచ్చు కాబట్టి తీసుకొచ్చుకోండి. ఇక్కడ షూస్ ఎట్లాంటివి కొనుక్కోవాలంటే, ఎట్లాంటివి తీసుకొచ్చుకోవాలి సార్, కొనుక్కోవాలంటున్నా. ఎట్లాంటివి తీసుకొచ్చుకోవాలంటే లెదర్ షూస్ ఒకటి తీసుకొచ్చుకోండి, నార్మల్ డైలీ వేర్ షూస్ ఒకటి తీసుకొచ్చుకోండి. లెదర్ షూస్ ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మనం సపోజ్ కాలేజ్కి వెళ్ళినా సడన్గా వర్షం పడుతుంది, సో షూస్ మొత్తం ఖరాబ్ కాకుండా లెదర్ షూస్ అనేవి చాలా మంచిగా ఆపుతాయి అనమాట. నేనైతే వుడ్లాండ్ నుంచి ఒక షూస్ తీసుకొచ్చుకున్నా, అదే యూజ్ చేస్తున్నా పార్ట్ టైం కానీ దేనికైనా, రఫ్ అండ్ టఫ్. ఎందుకంటే ఇక్కడ మన సినారీ ఎట్లుంటుందో తెలీదు. సో వర్షం పడవచ్చు, చలి పడవచ్చు, మొత్తం మషీ ఉంటుంది. సో ఈ లెదర్ షూస్ వల్ల ఏమవుతుందంటే వాటర్ లోపల రాకుండా మనకి కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వెళ్ళినా కానీ ఇక్కడ మోల్డ్ ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే చల్లగా ఉంటాయి కాబట్టి ప్రదేశాలు, సో ప్రాబ్లం రాకుండా. సో ఇట్లాంటి షూస్ తీసుకొచ్చుకోండి. ఒక స్లైడర్స్ తీసుకోవచ్చు, ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ మీరు హౌస్ లోపల, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం కార్పెట్సే ఉంటాయి, కాకపోతే ఇక్కడ వుడెన్ ఫ్లోరింగ్ ఉంటే చల్లగా తలుగుతుంది అనమాట కాలికి. సో ఇండోర్కి ఒక తీసుకొచ్చుకోండి, ఒక దాని స్లిప్పర్స్ తీసుకొచ్చుకోండి. సో అది కూడా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ కాదు, తీసుకొచ్చుకుంటే బెటరు. సో ఇది లగేజ్ నెంబర్ 2 అనమాట. సో ఇప్పటివరకు అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం కదా. సో దీంతోపాటు కొన్ని ఎక్స్ట్రా అనమాట, ఆప్షనల్ అనమాట. ప్యాక్ చేసుకోండి, లేకపోతే చేసుకోకండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ ఆప్షనల్ ఏంటంటే ఐరన్ బాక్స్ ఒకటి. నేను కుక్ చేస్తాను కాబట్టి, నాకు కుకింగ్ వచ్చు కాబట్టి, కుకింగ్ చాలా ఇష్టం కాబట్టి నేనేం తీసుకొచ్చిన అంటే దోశ ప్యాను, చపాతీ ప్యాన్ ఒకటి తీసుకొచ్చుకోండి. ఇవి ఆప్షనల్ అనమాట. బరువు ఎక్కువ అయితే తీసి పడేసేయండి, సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోండి. కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే కొనుక్కోండి, ఇక చెప్పలేము. మ్యాక్సిమం ఇండియాకి తీసుకొచ్చుకోండి. దాని తర్వాత మీరు ఇంకా ఏం తీసుకొస్తారంటే బెల్ట్స్, ఈవెన్ బెల్ట్ ఉంటాయి కదా, అంటే కుక్క బెల్ట్ కాదు, మనం వేసుకునే బెల్ట్. సో ఆ బెల్ట్ అనమాట. దాని తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీను, ఇట్లాంటివి ఎట్లా తీసుకొస్తాము. కాకపోతే ఎక్కువ కొంచెం కొంచెం తీసుకొస్తే ఇక్కడ కొనుక్కోవచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ తీసుకురండి. నెక్స్ట్ మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనము చెప్పాను కదా ఇట్లాంటి ఫుడ్ ఇండియాకి వెళ్ళి తీసుకురావద్దని. సో వాళ్ళు మనకి న్యూజిలాండ్ వచ్చే ముందు డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఇస్తారు. సో మీరేమేమి తీసుకొచ్చినారో అన్ని డిక్లరేషన్ ఫామ్లు ఇవ్వండి. ఎందుకంటే మీరు డిక్లేర్ చేయకపోతే బిస్కెటే, మీరు పక్కా 200 ఫైన్ వేస్తారు. 200 ఫైన్ వేసిన తర్వాత అంటారు. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి ఏం చేయకండి, డిక్లరేషన్ ఫామ్లో అన్నీ డిక్లేర్ చేయండి. నాకు తెలియదు ఇది అని అనుకో, ఏం నడవదు ఆడ, బయట వెళ్ళిపోమంటాడు. సో అట్లుంటుంది అనమాట. సో డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఉంటుందో అన్నీ డిక్లేర్ చేయండి. ఆన్లైన్ డిక్లరేషన్ కూడా ఉంటుంది, సో అది చేయొచ్చు మీరు. ఫ్లైట్లో కూడా ఇస్తారు డిక్లరేషన్ ఫామ్ అని. ఇది ఆస్ట్రేలియాలో ఇస్తారు, న్యూజిలాండ్లో కూడా ఇస్తారు. సో అట్లా అనమాట. నాన్ వెజ్ పికిల్స్ అస్సలు తీసుకెళ్ళకండి. నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, కాలేజ్ ఉంటుంది కదా, మ్యాక్సిమం కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఆక్లాండ్ ఇది మెయిన్ సిటీ. ఆక్లాండ్ నుంచి మీ హ్యామిల్టన్ అన్న ఎక్కడన్నా పోవడానికి మీకు మ్యాక్సిమం తెలీదు. సో ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు, కాంప్లిమెంటరీ అన్నట్టు. సో మనీ తీసుకోరు. సో మీరు కాలేజ్ వాళ్ళకి మెయిల్ చేయండి అనమాట. 1 వీక్ ముందు మెయిల్ చేయాలి వాళ్ళకి. మీరు వచ్చే 1 వీక్ ముందు అంటే ఒక 2 వీక్స్ ముందు మెయిల్ చేస్తే వాళ్ళు 1 వీక్ ముందు మీకు సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్లా మేము బుక్ చేస్తున్నట్టు మీకు స్లైడ్స్ పక్కా అయితే బుక్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్. సో అది ప్రాబ్లం పడకండి. మీ కాలేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఒకసారి ఒక మెయిల్ పెట్టండి. సో దానివల్ల వాళ్ళు హెల్ప్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. సో ఏం ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్టేషన్కి. దాని తర్వాత మనీ ఎంత తీసుకురావాలంటే, నేనైతే $1,500 తీసుకొచ్చిన, సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇనిషియల్గా మనము ఎక్కువ ఖర్చు పెట్టాము. మ్యాక్సిమం రూమ్ రెంట్కి చిన్న చిన్న నెసరీ తీసుకుంటుంది. దాని తర్వాత బెడ్షీట్ తీసుకొచ్చుకోండి, కొంచెం మంచి థిక్ బెడ్షీట్ తీసుకొచ్చుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు, కాకపోతే తీసుకొస్తే బెటరే. ఒక వెయిట్ సరిపోకపోతే ఒక చిన్న బెడ్షీట్ తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఒక టెంపరీగా. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే అన్నమాట మనం ప్యాక్ చేసుకోవాల్సింది, ఇవి ఇంపార్టెంట్వి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, సో పక్కా రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ లిస్ట్ కూడా నేను పెడతాను అన్నమాట డిస్క్రిప్షన్లో. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఏమేమి ఉంటుంది, చెక్ లిస్ట్ లాగా అనమాట. సో ఈజీ అయిపోతుంది అనమాట. ఇది న్యూజిలాండ్కి అనేది కాదు, సో ఏ కంట్రీకి అని చెల్లుతుంది. ఇక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మాత్రం
అస్సలు నాన్ వెజ్ పికిల్ తీసుకురావద్దు. సో ఎందుకంటే వీళ్ళకి ఉంటుంది ఏదో దాన్ని ఏమంటారంటే హెల్తీ సారీ కంటామినేషన్ ఇష్యూస్ అని అవి ఇవి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి మీరు ఫ్రెష్ షూస్ వేసుకెళ్ళండి. షూస్ ఒక పాత ఉన్నా కానీ కడుక్కోండి, ఎందుకంటే వాళ్ళు సాయిల్ కూడా కంటామినేట్ కావద్దని చెప్తారనమాట. నీ షూస్ మరీ గబ్బుగా ఉండి ఉంటుంది కదా, మట్టి అవన్నీ అంటుకొని ఉంటాయి కదా, సో చూసినాకో ఇట్లా సంథింగ్ దాన్ని కూడా ఫైన్ వేస్తారనమాట. సో కొంచెం క్లీన్ చేసుకొని రండి షూస్. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు పెద్ద సారీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఏదో జీన్స్ ప్యాంట్లు అవన్నీ వేసుకోకండి, ఎందుకంటే మీకు దూల తీరుతుంది. నేను నిజం చెప్పాలంటే ఫ్లైట్ అనేది గాలి దిగే ఎర్ర బస్ అంట, ఎందుకంటే మనం మ్యాక్సిమం ఎకానమీ క్లాస్లో తీసుకుంటాం కాబట్టి. సో నేనైతే ఎర్ర బస్ అని చెప్తా. మన ఇండియా హైదరాబాద్ బస్సులో నేను ఉండేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ బస్ స్టాండ్ కొంచెం బాగుంటాయి, కానీ ఆ ఎయిర్ బస్సులో మాత్రం లిటరల్లీ జాతర అది. సో కంఫర్టబుల్ వేసుకోండి డ్రెస్, కంఫర్టబుల్ షూస్ వేసుకోండి. సో ఎక్కువ ఏమేమి తీసుకోకండి, సో ఈజీగా ఉండేటివి వేసుకోండి అనమాట. సో ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత మీకు న్యూజిలాండ్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్స్కి. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇవి స్టూడెంట్కనే కాదు, ఒక ప్రొఫెషనల్గా వర్కింగ్కి వచ్చిన ఆయన వాళ్ళు కూడా ఇవే ఫాలో అయితే బెస్ట్. సో ఇదన్నమాట నా గురించి ఇక్కడ పడుతుంది. కాలేజ్కి వెళ్ళి వచ్చిన లేట్ చేస్తున్నాను అనమాట వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సారీ నో తిరుగుతుంది, చాలా రోజులు కదా వీడియో తీసి. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇట్లాంటిది న్యూజిలాండ్ కంటెంట్ కోసం నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.